కాలం మనం చదువుకున్నాం. మన యొక్క అంశానికి సంబంధించిన వాక్యము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయకాలము మీ వాక్యమును ధ్యానించుట మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యం నాయన. జీవము కలిగిన వాక్కుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభువా అమూల్యమైన సత్యములను మేము నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. బోధకుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ సంగతులను మాకు బోధించమని వేడుకుంటున్నాం. మెల్లని స్వరమును వినగల చెవిని, గ్రహించగల మనస్సును, వాక్యమును భద్రపరుచుకున్న హృదయమును మాకందరికీ అనుగ్రహించమని పిలువబడిన మీ దీనదాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి, మీ దీనదాసుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వై షుడ్ వి బి సోల్ విన్నర్స్? ఎందుకు మనము ఆత్మల సంపాదించే వారముగా ఉండాలా? ఎందుకు మనం ఆత్మలు సంపాదించాలా? ఎందుకు మనం మౌనముగా ఉండకూడదు? ఎందుకు మనము ఆత్మల గురించి భారము కలిగి ఉండాలా? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసయ్య మాటలు, యేసయ్య ఆజ్ఞ. ఇట్స్ ఎ గ్రేట్ కమాండ్మెంట్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి చివరి ఆజ్ఞ మనకు కనపడతా ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇట్స్ ఎ గాడ్స్ క్లియర్ కట్ కమాండ్మెంట్ టు ఎవ్రీ బిలీవర్ టు బీ ఎ సోల్ విన్నర్. ఇట్స్ ఎ క్లియర్ కట్ కమాండ్మెంట్. ఇందులో ఏ పొరపంచాలు లేవు, ఇందులో ఏ దాపరికాలు లేవు. ఇట్స్ ఎ క్లియర్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. యేసయ్య అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళాలా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. వెళ్ళాలా. మౌనముగా కూర్చోడానికి వీల్లేదు. రక్షించబడిన వ్యక్తి మౌనముగా కూర్చోకూడదు. రక్షించబడిన వ్యక్తి ఏ ఆలోచన లేకుండా ఉండకూడదు. రక్షించబడిన వ్యక్తికి ప్రతి క్షణము మనసులో మెదలవలసిన ఆలోచన ఏంటంటే, నేను ఆత్మల సంపాదించాలా, ఏ విధము చేతనైనా నేను ఒక వ్యక్తిని ప్రభు వద్దకు నడిపించాలా, ఏ రీతిగా నడిపించాలా, ఇదే ఆలోచన ఉండాలి. కానీ లోక సంబంధమైన ఆలోచనలు మన మనసులను పట్టి పీడిస్తూ ఉండకూడదు. మన మనసులను తొలి చేస్తూ ఉండకూడదు. మన కాలమనంతా దుర్వినియోగం చేస్తూ ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసి యొక్క ఆలోచన, గురి ఎప్పుడు ఆత్మల సంపాదన మీద, ఆత్మల పట్ల భారము కలిగి ఉండటం మీదే ఉండాలి. అందుకనే వాక్యము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య తనతో ముగించాలనుకోలేదు. తన శిష్యులకు ఆజ్ఞాపిస్తా ఉన్నారు, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. కాబట్టి ఆత్మలను సంపాదించకపోవటము అంటే దేవుని ఆజ్ఞకు అవిధేయులమవ్వటమే. ఆయన ఆజ్ఞను గైకొనకపోవటమే, ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే వాక్యము తెలియజేస్తా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇట్స్ గ్రేట్ సిన్. చిన్న పాపం కాదు అది. ఆజ్ఞను అతిక్రమించడం పాపము. ఆజ్ఞను అతిక్రమించినందువల్ల ఆదామవ్వలు ఏమి పోగొట్టుకున్నారో మనందరికీ తెలుసు కదా. చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఎంతమంది ఎంత నష్టపోయినారో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. ఆది కాండము నుంచి మనం ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో, యూదుల యొక్క చరిత్రలో ఆజ్ఞను అతిక్రమించడం వలన ఎంత నష్టపోతూ వచ్చారో ఇశ్రాయేలీలు మనం చూస్తా ఉన్నాం. ఇన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నప్పుడు, ఆజ్ఞాతిక్రమము పాపం అని మనకు తెలిసినప్పుడు, మరి దేవుని ఆజ్ఞను ఎలా అతిక్రమించగలం?
దేవుని ఆజ్ఞ మనం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. పౌలు ఈ సంగతిని అగ్రిప్ప రాజుతో చెప్తా ఉన్నాడు. అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటున్నప్పుడు అగ్రిప్ప రాజుతో చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతున్న ఈ మాటలు పౌలు భక్తుడు అగ్రిప్ప రాజుతో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమందంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఎంత గొప్ప సంగతి అండి ఇది. మన జీవితంలో ఇటువంటి అనుభవం ఉందా? మనకి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాం, ఎంతో కాలముగా క్రైస్తవులు అని పిలువబడతా ఉన్నాం. ఆ ముద్ర మన మీద వేయబడింది. ఎందుకంటే బైబిల్ తీసుకొని చర్చిలకు వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం కదా. లోకం మనల్ని క్రైస్తవులుగానే చూస్తూ ఉంది. మరి ఇటువంటి సాక్ష్యము ఎప్పుడైనా మనం పంచుకున్నామా? ఇటువంటి సాక్ష్యము దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలడా? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు అగ్రిప్ప రాజుతోటి, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అవిధేయుడను కాలేదంటే ఏమయ్యాను? విధేయుడనయ్యాను. ఎందుకంటే ఆకాశం నుంచి దర్శనం వచ్చిన తర్వాత వెంటనే లోబడాలని ఏముంది? అందరు లోబడతారా? అందరికీ దేవుడు మరి కళలను, దర్శనాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మనకి కళల ద్వారా దేవుడు మనతో కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు దేవుని వాక్యము ద్వారా ప్రత్యక్షముగా మాట్లాడుతూ ఉంటారు మనతోటి ఫేస్ టు ఫేస్. లోబడుతున్నామా? ఎప్పుడైనా ఇటువంటి అనుభవం మనకుందా? విధేయులం అవుతున్నామా మనం? ఆ క్షణానికి ఏదో ఇది నేను చేయాలా అని మనసులో అనిపించుద్ది. తర్వాత మళ్ళీ వాక్యం మర్చిపోతాం, వాగ్దానాలు మర్చిపోతాం, మనం అనుకున్నవన్నీ మర్చిపోతాం. గత సంవత్సరానికి 31వ తేదీ రాత్రి వాగ్దానం కోసం వస్తాం. 1వ తేదీ తెల్లారుతానే మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఎన్ని రోజులు ఉంటాయి ఆ తీర్మానాలు? బహుశా ఒక వారం, గట్టిగా ఒక వారం మనం ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటామేమో. తర్వాత మళ్ళీ మామూలే. ఏమీ మార్పు ఉండదు. క్యాలెండర్లో రోజులు గడిచిపోతుంటాయి, పేపర్ వెనక్కి తిరుగుతూ ఉంటుంది, కానీ మన జీవితంలో ఏ మార్పు ఉండదు. కానీ పౌలు భక్తుడు, నేను ఆయన యొక్క దర్శనానికి నేను అవిధేయుడను కాకుండా నేనేం చేశాను అంటే, మొదట దమస్కులోని వారికిని, ఎవరి దగ్గరికైతే తాను వెళ్తూ ఉన్నాడో శిక్షించడానికి, ఎవరినైతే జైళ్ళలో వేయించడానికి, హింసించడానికి వెళ్తున్నాడో, మొదట దమస్కులోనికి వెళ్ళాడు. దమస్కులోని వారికి తన సాక్ష్యాన్ని పంచుకున్నాడంట. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడంట. యెరూషలేములో మరి తన వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. తర్వాత యోదయ దేశంలోనికి వెళ్ళాడు, యోదయ దేశం అందంతటా. తర్వాత అన్ని జనుల దగ్గరికి వెళ్ళాడంట. అంతేకాదు, ఆయన ఏమి ప్రకటించాడో చూడండి. వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సులకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. దేవుని యొక్క దర్శనానికి నేను విధేయుడనయ్యాను, దేవుని ఆజ్ఞకు నేను విధేయుడనయ్యాను. ఆయన ఆజ్ఞ ప్రకారం నేను సువార్త ప్రకటించాను, ఆత్మలు సంపాదించాను. ఆ క్రింది వచనాలు కూడా ఒకసారి గమనించండి. 21వ వచనము, ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. ఒకసారి కాదు, ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితులు పౌలు భక్తునికి ఎదురైనాయి. ఎన్నోసార్లు ఆయన చంపాలని ఎంతోమంది అనుకున్నారు. అయినా తర్వాత ఏమని రాశాడు చూడండి, 22వ వచనము, అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది
నేటి వరకు నిలిచి ఉంటిని, నేటి వరకు నిలిచి ఉన్నాను, నేటి వరకు నిలిచి ఉన్నాను. దిస్ మస్ట్ బి అవర్ టెస్టిమనీ టు. ఇదే మన యొక్క సాక్ష్యము కూడా కావాలా. ఇటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలా. దేవుడు ఇదే విధంగా నీకు కూడా సాయం చేయగలరు. పౌలు భక్తుడు ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఏమని రాశాడు? 22వ వచనములో, దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. నేటి వరకు మనం నిలిచి ఉన్నామంటే కూడా దేవుని సహాయమే, దేవుని కృప, దేవుని ప్రేమ మనల్ని ఈ ఉదయకాలమున సజీవుల లెక్కలో ఉంచింది. మన ప్రియులు ఎంతోమంది వెళ్ళిపోయినారు. గడిచిన 3 సంవత్సరములలో కోవిడ్ అనేది మొదలైనప్పటి నుంచి ఎంతోమంది మన ప్రియులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మనం సజీవులముగా ఉన్నామంటే దేవుని ప్రేమ మనల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. దేవుని కృప మనల్ని ఇంతవరకు తీసుకొని వచ్చింది. ఆయన ప్రేమ మనల్ని కాపాడింది. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు. ప్రాణం పోవటానికి ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? క్షణం సరిపోదా ప్రాణం పోవటానికి? ఎంతమంది మన కళ్ళ ముందు క్షణంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు వరకు మనం సజీవులముగా నిలిచినామంటే దేవుని యొక్క ఉచితమైన కృప, దేవుని సహాయము. పౌలు భక్తుని ఏ కృప అయితే కాపాడిందో, పౌలు భక్తుని ఏ సహాయం అయితే కాపాడిందో, ఏ ప్రేమ అయితే ఆయన్ని కాపాడిందో, అదే ప్రేమ నిన్ను నన్ను కాపాడుతూ ఉంది. అదే దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆత్మలు సంపాదించాలనే ఆశ నీకు ఉంటే ప్రభు నీకు తప్పక సాయం చేస్తారు. ఏ ప్రాణాపాయ పరిస్థితి నీకు రాని, ఎన్ని ఆపదలు నిన్ను చుట్టుముట్టినా దేవుని ప్రేమ నిన్ను కాపాడుతుంది. దేవుని ప్రేమ నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం అది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. ఇఫ్ వీఆర్ నాట్ విన్నింగ్ సోల్స్, వీఆర్ గిల్టీ ఆఫ్ ద సిన్ ఆఫ్ డిజోబీడియన్స్ టు హిస్ కమాండ్. దేవుని కొరకు ఆత్మలు సంపాదించటము లేదు అంటే దేవుని ఆజ్ఞకు మనం అవిధేయులం అవుతున్నాము. దేవుని ఆజ్ఞకు అవిధేయులమై ఆజ్ఞాతిక్రమమునకు వచ్చే పాపమును మనం మూట కట్టుకుంటున్నాం. భయంకరమైన పాపమును మనం మూట కట్టుకుంటా ఉన్నాం, మనకు తెలియకుండానే. దేవుని ఆజ్ఞకు మనం అవిధేయులం అవ్వకూడదు. దేవుని ఆజ్ఞలు మనం పాటించే వారముగా ఉండాలి. ఏ విధము చేతనైనా ఈ పరిచర్యలో నేను పాలి భాగస్తురాలను కావాలనే ఆశ, తపన నీకు ఉండాలా. ఏ విధము చేతనైనా వ్యక్తిగత సువార్తీకరణ అందరికీ చేత కాకపోవచ్చు, అందరికీ అంత ధైర్యం లేకపోవచ్చు. కానీ మీరు చేయగలిగిన పని, సువార్తీకరణ నువ్వు చేయలేకపోతే చేయగలిగే వారి దగ్గరికి నడిపించు, చేయగలిగే వారికి పరిచయం చేయి, చేయగలిగే వారిని కాంటాక్ట్ కల్పించు. దేవుని సన్నిధికి తీసుకొని రా, వెంట పెట్టుకొని తీసుకొని రా. ఆటో ఫేర్స్ అవసరమైతే ఆటో ఫేర్స్ ఇవ్వు. ఏ విధము చేతనైనా నువ్వు పని చేయలేకపోతే చేసేవారిని ప్రోత్సహించు, లేకపోతే చేసేవారి దగ్గరికి వాళ్ళని నడిపించు. ఇది మనం చేయవలసిన పని. మౌనముగా ఉండటానికి వీల్లేదు, నాకెందుకులే అని నిర్విచారముగా ఉండటానికి వీల్లేదు. We should be working always. చీమలు వాటికి రెస్ట్ ఉంటుందో లేదో నాకు అర్థం కాదు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు పడుకుంటాయో మనకు తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాయో మనకు తెలియదు. ఎప్పుడు చూసినా వాటి దారి ఎప్పుడు లైవ్, యాక్టివ్. ఎప్పుడైనా చూసారు ఆ చీమలు దారి పెడితే అవి తిరుగుతూనే ఉంటాయి. ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా ఆ రూట్లో తిరుగుతూనే ఉంటాయి, ముందుకి వెనక్కి. మరి ఏమేం చేస్తే మనకు తెలియదు. తేనెటీగలు రాత్రి తప్ప పగులు అవి పడుకుంటాయో లేదో మనకు తెలియదు, తిరుగుతూనే ఉంటాయి. సేకరిస్తూ ఉంటాయి, మకరందాన్ని సేకరిస్తూ ఉంటాయి, తీసుకెళ్ళి తేనె తుట్టులో పెడతా ఉంటాయి. మనం కూడా పని చేసే వాళ్ళంగా ఉండాలా. ఇంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది, తీరికొండదు, క్షణం తీరికొండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అంటారు. అట్లాగుంటాయి కొంతమంది పనులు. అట్లాగా పని చేస్తూ ఉంటాం. కానీ మనం ఏ పని చేస్తున్నా ఈ ఆలోచన మన మనసులో ఉండాలా.
ఏ విధంగా నేను ఈరోజు ఒక ఆత్మను సంపాదించాలి, ఏ విధంగా ఈరోజు క్రీస్తు ప్రభువును ఒకరికి నేను పరిచయం చేయాలి, ఏ విధంగా ఒక వ్యక్తిని ప్రభు వద్దకు నేను ఆకర్షించాలి, ఈ ఆలోచన మన మనసులో ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు మెదులుతూ ఉండాలా. సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. మన కాన్షియస్ మరి లోకరీతి అయిన పనులు చేస్తూ ఉన్నప్పటికీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రభువు పని గురించి ఆలోచన చేస్తూ ఉండాలా. ఆత్మల సంపాదన గురించి ఆలోచన చేస్తూ ఉండాలా. ఏ వ్యక్తికి ఏ విధంగా సువార్త చెప్పాలా, వాళ్ళకి ఏ విధంగా సువార్త, అందరికీ ఒక రీతిగా చెప్తే అర్థం కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిగా చెప్పాలా. వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. సాధారణమైన సంగతులు మాట్లాడేటప్పుడు వాళ్ళ మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు వచ్చే డౌట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన క్వశ్చన్లు వాళ్ళు అడగొచ్చు, ఏ విధమైన క్వశ్చన్లు అడిగితే ఏ విధంగా నేను ఆన్సర్లు చేయాలా, ఏ విధమైన డౌట్స్ వస్తే వాటిని ఏ విధంగా నేను క్లారిఫై చేయాలా, ఇటువంటి ఆలోచనలతోటి మనం మన పనులు చేసుకుంటూ ఉండాలా. ప్రభు యొక్క ఆజ్ఞ ఇది. ఈ మాసంలో, ఈ వారంలో మనం సభలు ఏర్పాటు చేస్తున్నాం. దేని కొరకు? మీ అందరికి ఒక అవకాశం, ఆత్మలని దేవుని దగ్గరికి నడిపించడానికి, దేవుని వద్దకు నడిపించడానికి గొప్ప అవకాశం, కొత్త వ్యక్తులను తీసుకొని రావడానికి గొప్ప అవకాశం, ప్రభు వద్దకి కొంతమందిని నడిపించడానికి గొప్ప అవకాశం ఇది. 7-8 తేదీలు ఒక పోస్టర్ మీకు పంపించాను. తెలిసిన వాళ్ళందరికీ పంపించండి, ఆహ్వానించండి. వేరే చర్చిలకు వెళ్ళే వాళ్ళకి కాదు, పదే చెప్తున్నాను. వేరే చర్చిలకు వెళ్ళే వాళ్ళని మా దగ్గర బాగుంటుంది రండి, ఇక్కడ అది ఉంటుంది ఇది ఉంటుందని ఆహ్వానించే పద్ధతి ఆ బిజినెస్ మంద కాదు. వేరే వాళ్ళ ఆత్మలు దొంగిలించే బిజినెస్ మంద కాదు. నూతన ఆత్మలు సంపాదించాలా, క్రొత్త వాళ్ళను సంపాదించాలా, ప్రభువుని ఎరుగని వారిని ప్రభు వద్దకు నడిపించాలా. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. క్రొత్త వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఎవరిని నేను ఈ మీటింగ్స్ కొరకు నేను సిద్ధపరచాలా, ఎవరిని నేను ఈ మీటింగ్స్ తీసుకెళ్ళాలా. అవసరమైతే ఆటోలు పెట్టండి, డబ్బులు ఇవ్వండి, తీసుకొని రండి. వెంట పెట్టుకొని రావాలా. ఇట్స్ ఎ గ్రేట్ మినిస్ట్రీ బికాజ్ ఇట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞ ఇది. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్. మనము దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, ఏముందలే అని వదిలేయటానికి వీల్లేదు. యేసయ్య గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తిని బాగు చేసినాడు. దయ్యము పట్టిన ఒక వ్యక్తిని బాగు చేశాడు యేసయ్య. 18వ వచనంలో ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయనకి ఎంత ఇష్టం కలిగిందో యేసయ్య మీద. ఎందుకంటే తన బ్రతుకు తెలుసు కదా, తన పూర్వపు బ్రతికేంటో ఆయనకి తెలుసు. ఏ విధంగా ఆయన బ్రతికాడో, దయ్యములు పట్టినప్పుడు ఏ విధంగా ప్రవర్తించినాడో, ఏ విధంగా తన కుటుంబానికి, తన ఊరికి, తన సొంత ప్రజలకు దూరమైనాడో, ఏ విధంగా ఆయన మరి బాధపడినాడు, ఎంత గాయాలు తన ఒంటి మీద ఉన్నాయో అన్నీ తనకు తెలుసు. ఎందుకంటే స్వస్థపడిన తర్వాత తన ఒంటిని చూసుకొని ఉంటాడు కదా. తన ఒంటి మీద ఉన్న గాయాలు, తన పరిస్థితి, బట్టలు లేని స్థితి, తన ఒంటి మీద ఉన్న పరిస్థితి, తను ఉన్న స్థితి అంతా ఆయనకి తెలిసి ఉంటుంది. అటువంటి వ్యక్తిని యేసయ్య బాగు చేసినప్పుడు యేసయ్యతో ఉండాలని ఆశపడ్డాడు. ఆయన యేసయ్య శిష్యుడిగా ఉండాలని ఆశపడ్డాడేమో, యేసయ్యని వెంబడించే వ్యక్తిగా ఉండాలని ఆశపడ్డాడేమో, యేసయ్య ఎక్కడికి వెళ్తే ఆయనతో ఉండాలని ఆశపడ్డాడేమో. కానీ ఆయన బతిమాలుకున్నాడు. ఎంత బతిమాలుకున్నాడో మరి మనకు తెలియదు, కానీ బతిమాలుకొనెను. కానీ 19వ వచనంలో రాసినాడు చూడండి. యేసయ్య అంటున్నాడు, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. తెలియజెప్పాడు. 20వ వచనంలో వ్రాయబడింది, అతను వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి, అందరూ అంటే ఎంతమందో నాకైతే తెలియదు. దెకపొలి అంటే 10 పట్టణాలు, 10 cities.
10 పట్టణాలను కలిపి దెకపొలి అంటారు. ఈ దెకపొలిలో ఆయన ప్రకటింపారంభించినాడంట. తన వారితోటి, తన సొంత వారితోటి, తన ఇంటి వారితోటి ఈ సువార్త చెప్పడాన్ని పరిమితము చేయలేదు. యేసయ్య తనకు చేసిన కార్యాలను తన ఇంటి వారికి పరిమితము చేయలేదు. ఈ గెరాసేనుల దేశంలో సేనాని దయ్యం పెట్టిన వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఇది ఎవరో చెప్పిన మాట అయితే వదిలేయచ్చు, సాధారణమైన వ్యక్తి చెప్పిన మాట అయితే ఏముందలే దీన్ని అని తీసి పారేయచ్చు. కానీ ఇది ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు, సృష్టికర్త దేవుడు తన జీవితంలో అద్భుతాలు చేసిన వ్యక్తి చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇది దేవుని ఆజ్ఞ గనుక ఆయన ఈ పనిని కేవలము తన ఇంటి వారికే పరిమితం చేయలేదు. యేసయ్య ఆయనను కూడా తనతో పాటు ఉంచుకోవటానికి అనుమతించలేదు. కారణం ఏంటంటే జీసస్ వాంటెడ్ ద రెస్టోర్డ్ మ్యాన్ టు బి ఎ విట్నెస్ టు గాడ్స్ పవర్ ఇన్ డెకపొలిస్. ఎందుకంటే ఆయన తన సాక్షిగా ఉండాలని కోరుకున్నాడు. తన ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు తనకు చేసిన కార్యములను చెప్పాలని, తాను చేసిన కార్యములకు ఆయన సాక్షిగా ఉండాలని, సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడు. 10 పట్టణాలలో మరి ఈయన సాక్ష్యములు విని ప్రభువు యొక్క శక్తిని ఎంతమంది తెలుసుకొని ఉంటారో, అంతకుముందు ఆయన జీవితాన్ని ఎరిగిన వారు ఎంతమంది ప్రభు వద్దకు నడిపించబడి ఉంటారో, ఎంతమంది ఆయన యొక్క మాటలకు ఆకర్షితులయ్యి ప్రభు వద్దకు వెళ్ళి ఉంటారో, నాకైతే లెక్క ఏమి తెలియటం లేదు. 10 పట్టణాల్లో ఎంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటారో, మరి ఎంతమంది ప్రభువును ప్రత్యక్షంగా కలుసుకొని ఉంటారో, ఎంతమంది ప్రత్యక్షంగా ప్రభు వద్దకు వెళ్ళి రక్షింపబడి ఉంటారో నా ఊహకు అందటంలా. గొప్ప పరిచర్య ఈ దెకపొలి పట్టణాల్లో సేనా దయ్యము పట్టిన వ్యక్తి చేసినాడు. సేనా దయ్యము పట్టిన వ్యక్తి బాగైన తర్వాత అనుకోవచ్చు, నా కుటుంబానికి ఇంత దూరం అయ్యాను, ఇంతకాలం నేను నా కుటుంబాన్ని నేను పోషించలేదు, పట్టించుకోలేదు, నా కుటుంబానికి ఏ రకముగాను నేను సాయముగా ఉండలేదు, ఇంతకాలం నా కుటుంబానికి దూరం అయ్యాను, నా కుటుంబంతో నా సమయాన్ని గడపాలా, నా కుటుంబంతో దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని గడుపుకోవాలా, ఏదైనా పని చేసుకోవాలా, నా కుటుంబానికి ఎంతకాలం ఏమి చేయలేదు కదా, ఇప్పుడన్నా ఏదైనా నా కుటుంబానికి చేసి నా కుటుంబానికి సాయం చేసుకోవాలా, పోషించుకోవాలని అనుకోలేదు. అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ముసళ్ళు అయి ఉంటారేమో, నా ముసలి తల్లిదండ్రులకు నేను సహకారిగా ఉండాలా, వాళ్ళకు తోడుగా నేను ఉండాలని ఆయన అనుకోలేదండి. ఆయన గురి ఒక్కటే, ఏమనుకున్నాడు ఆయన? నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు, దేవుని ఆజ్ఞకు నేను లోబడాలా, విధేయుడు నవ్వాలా, నాకు ఆయన చేసినవన్నిటినీ నేను అందరికీ చెప్పాలా, ఆయనకు సాక్షిగా ఉండాలా. ఇది యేసయ్య మనసు. ఇది యేసయ్య మనసు. They had passion for the dying souls. నాలాగా ఎంతో మంది బాధపడతా ఉండుంటారు, నాలాగా దయ్యము పట్టిన వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. దేవుడు నాకు చేసిన కార్యాలను నేను చెప్పాలా. యేసయ్యకున్న మనస్సు ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆత్మల పట్ల భారం ఉంది. అందుకని పౌలు భక్తుడు రాస్తాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. యేసయ్య మనస్సు ప్రేమించే మనస్సు. యేసయ్య మనస్సు ఎవరిని వదిలిపెట్టుకునే మనస్సు కాదు, ఎవరిని విడిచిపెట్టే మనస్సు కాదు. యేసయ్య మనస్సు అందరినీ తన వద్దకు ఆకర్షించుకునే మనస్సు, అందరూ తనతో ఉండాలని కోరుకునే మనస్సు, నరకానికి ఎవరు వెళ్ళకూడదనే మనస్సు, క్షమించే మనస్సు, ఆదరించే మనస్సు, లేవనెత్తే మనస్సు. మనుషులు పడగొట్టే వాళ్ళుగా ఉంటారు. ఎవరిని ఎక్కడ లాగేద్దామా, ఎక్కడ దొరుకుద్దా ఛాన్స్, ఎక్కడ లాగేద్దామా, ఎక్కడ పడగొడదామా, ఎక్కడ నాశనం చేద్దామని మనుషులు ఆలోచిస్తారు. కానీ యేసయ్య మనసు అందరినీ రక్షించాలా, అందరినీ లేవనెత్తాలా, అందరినీ నా దగ్గర ఉంచుకోవాలా. ఇది యేసయ్య మనస్సు. లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు. గమనించండి. 14వ అధ్యాయము 16 నుండి 24 వచనాల్లో ఈ చక్కని ఉపమానం రాయబడింది. 16వ వచనంలో మనకు కనపడతా ఉంది ఏమనంటే, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. మరి ఆ క్రింది వచనాలు మీరు చదువుకోండి. తర్వాత
2 వచనాల్లో అందరూ సాకులు చెప్తా ఉన్నారు. విందుకి గొప్ప విందు చేసి, మరి గొప్ప విందు అంటే ఇంకా దాంట్లో పదం ఏముంటుంది? అన్నీ ఉండుంటాయి. అక్కడికి ఎంతోమందిని పిలుస్తూ ఉంటే అందరూ రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. అప్పుడు యజమానుడు ఏం చేశాడో చూడండి. యేసయ్య మనస్సు మనకి ఇక్కడ కనపడతా ఉంది. 21 నుంచి 24 వచనాల్లో అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా, ఏ మాటలు? సాకులు సంగతి చెప్తున్నాడు. సాకులు వాళ్ళకి అఫీషియల్ ఇన్విటేషన్ అన్నమాట. అఫీషియల్గా ఇన్విటేషను, అధికారపూర్వక ఆహ్వానం వాళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళు అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. అందరూ సాకులు చెప్తా ఉన్నారు. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. అఫీషియల్ ఇన్విటేషన్ అంటే ఖచ్చితంగా అంగీకరించవలసిందనమాట. అఫీషియల్ ఇన్విటేషన్ అందరికీ పంపించరు కదా. ఎవరైతే తప్పకుండా రావాలో వాళ్ళకి మాత్రమే అఫీషియల్ ఇన్విటేషన్ వెళ్తుంది కదా. అటువంటి ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళు మాకు పనులు ఉన్నాయని చెప్తా ఉంటే 21వ వచనంలో అంటున్నారు, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి మాటలు తన యజమానుడికి తెలియజేయగా, ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. యేసయ్య మనస్సు చూడండి. యేసయ్య వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు ఎవ్వరు ఈ విందులో పాల్గొనలేకపోవచ్చు, ఆ విందును రుచి చూడలేకపోవచ్చు. కానీ ఏర్పరచబడిన వారు కొందరు ఉంటారు. ఖచ్చితంగా ఏర్పరచబడిన వారు కొందరుంటారు. వారికి మరి ఈ విందుకు అధికారిక ఆహ్వానము, అఫీషియల్ ఇన్విటేషన్ ఉండకపోవచ్చు. కానీ ఈ గొప్ప విందులో వారు ఉంటారు. వారంతా ఈ విందులో ఉండటానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు కారణం? ఎవరు? దాసుడు వచ్చి చెప్పకపోతే యజమానుడు ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు? మళ్ళీ దాసుడు వచ్చి వాళ్ళు కారణాలు చెప్పారయ్యా అని ఇన్విటేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఆయన పని ఎంతవరకు? ఇన్విటేషన్ పంపించాను, ఇచ్చాను, వచ్చాను, అయిపోయింది. ఆయన వస్తాడా రాడా నీకెందుకు? కానీ దాసుడు వచ్చి తనకు ఎదురైన పరిస్థితులన్నీ యజమానునితో చెప్పాడు. యజమానునితో చెప్పినప్పుడు యజమానుడు మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు. యజమానుని మాటకు, ఆజ్ఞకు విధేయుడై మళ్ళీ వెళ్ళాడు దాసుడు మళ్ళీ వెళ్ళాడు. ఎక్కడెక్కడికి పోయాడో మరి మనకు తెలియదు. ఎక్కడికి పొమ్మన్నాడు యజమానుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి ఎవరన్నది అమ్మన్నాడు? బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని. వీళ్ళండి ఏర్పరచబడిన వాళ్ళు. వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇటువంటి వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు కోరుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళే. వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. సందుల్లోనికి, పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, గుడ్డివారిని విందుకి తీసుకొని వచ్చాడండి దాసుడు. తీసుకొని వచ్చి నా పని అయిపోయిందని మళ్ళీ సైలెంట్గా ఉండొచ్చు కదా. అయిపోయింది, నేను తెచ్చాను, వీధుల్లోనికి వెళ్ళాను, సందుల్లోనికి వెళ్ళాను, ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొచ్చి విందులో కూర్చోబెట్టాను, ఇక చాలు, నా పని అయిపోయింది అనుకోవచ్చు కదా. ఈ దాసుడికి ఇంకా ఎంత ఓపిక చూడండి, మళ్ళీ ఏమని చెప్తున్నాడు వచ్చి, అంతటా దాసుడు, ప్రభువా నీవాజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకా చోటుంది ప్రభువా. ఎందుకండి ఆయనకి అంత బాధ? ఎందుకు ఆయనకి అంత తపన? ఎందుకు ఇంత కష్టం? ఎంత ఓపిక ఉందో మన ఆయనకి, ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో మనకు తెలియదు. కానీ వీధుల్లోకి తిరిగాడు, పరిగెత్తాడు, అందరిని తీసుకొని వచ్చాడు. విందు సమయానికి అందరినీ తీసుకొని వచ్చాడు. అయ్యా నీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను, కానీ ఇంకా చోటు ఉందయ్యా. ఇంకా ఆయనకి విసుగు పట్ల, ఇంకెక్కడ తిరుగుదాంలే, ఇంకెక్కడ పరిగెత్తుదాంలే, సైలెంట్గా
మరి పని కానిచ్చేద్దాం, ఏదో ఒక మూల రెస్ట్ తీసుకుందామని ఆ దాసుడు అనుకోలేదు. మళ్ళీ 22వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు మళ్ళీ యజమానుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మళ్ళీ ఏమని ఆజ్ఞాపించాడు చూడండి, 23వ వచనం, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి, కంచెలలో కూడా అంట అభాగ్యులు ఉంటారేమో కంచెలలోనికి వెళ్ళి అక్కడి వారిని బలవంతము చేయము. గ్రేట్ కమాండ్. మళ్ళీ దాసుడికి పెద్ద ఆజ్ఞ పడిపోయింది. పెద్ద ఆజ్ఞ. మళ్ళీ యజమానుడు ఆజ్ఞాపించినప్పుడు దాసుడు విసుక్కోలేదయ్యా, తిరిగానయ్యా, చాలా తిరిగాను, కంచెల్లో ఎవరు కనపడలేదు, నాకు రాజవీధుల్లో ఎవరు కనపడలేదయ్యా, నాకు ఇంకా వెళ్ళలేదని అనలేదు. కానీ దాసుడు విసుక్కోలేదు. మళ్ళీ వెళ్ళుంటాడు. యజమానుని ఆజ్ఞ ప్రకారము బలవంతం చేసి ఇంకా ఎంతోమందిని ఆ విందుకు ఆహ్వానించి ఉంటాడు, వెంట పెట్టుకొని మరి తీసుకొని వచ్చి ఉంటాడు. మరి ఆ దినాల్లో మరి కుంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి ఏమైనా బండ్లు కూడా ఏర్పాటు కూడా చేసి ఉంటాడు. ఈరోజు అయితే మనకు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఆనాడు బండ్లు ఏర్పాటు చేసి తీసుకొచ్చి మరి ఆ విందులో పాలు పంపులు పొందినట్లు చేశాడు. మరి ఉదయకాలము ఆ దాసులాగా ఉంటావా? ఈ దాసులాగా నీవు ఉంటావా ఈ ఉదయకాలం? ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టుడే. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఏదో పని కానిచ్చేద్దామని క్రైస్తవ విశ్వాసులు బ్రతుకుతా ఉన్నారు ఈ దినాల్లో. ఏదో నా పని అయిపోయిందని విశ్వాసులు బ్రతుకుతా ఉన్నారు. యేసయ్య మనస్సు ఎటువంటిదంటే తన ఇల్లు నిండిపోవాలా. హిస్ హౌస్ మస్ట్ బి ఫిల్డ్. ఏ విధము చేతనైనా ఎప్పుడు నిండుద్ది? దాసుడు విధేయుడైనప్పుడు నిండుద్ది. దాసునిగా ఆయన దాసురాలిగా ఈ ఉదయకాలం ఆయన మాటకు విధేయురాలు అవుతావా? ఉదయకాలము నీ ముందు ఒక పెద్ద సవాలు. యజమాని ఆజ్ఞకు విధేయురాలవై ఆత్మలు సంపాదిస్తావా? ఉదయకాలం దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. విధేయురాలవై ఆత్మలు సంపాదిస్తావా? అవిధేయతతో పాపాన్ని మూటగట్టుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్ టుడే. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఉదయకాలం యేసయ్య మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. ఆజ్ఞాపించడానికి నేనెవరిని కదా? దేవుని ఆజ్ఞ ఇది. నా మాటలైతే నేను ఆజ్ఞాపించగలను, నా మాటలు కాదు. God is commanding you this morning. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఈ దాసునితో చెప్పినట్లు నీతో ఈ ఉదయకాలం సూటిగా చెప్తా ఉన్నాడు. పట్టణపు వీధుల్లోనికి వెళ్ళు, రాజమార్గముల్లోనికి వెళ్ళు, కంచెల్లోనికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఆత్మలు సంపాదించు. తోడుకొనిరా, వెంట పెట్టుకొనిరా, బలవంతం చెయ్యి. యువతి కాలము ఈ రెస్పాన్సిబిలిటీతో దేవుడు నిన్ను బయటికి పంపిస్తున్నాడు. 7-8 మీ ఫోన్స్లో అలర్ట్ పెట్టుకోండి. ఈ 2 దినాలకు ఎంతమందిని మీరు పిలుచుకురాగలరు, ఎంతమందిని తీసుకురాగలరో తీసుకురండి. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ యూ. వచ్చాను, చూశాను, విన్నాను, నా పని అయిపోయింది అని అనుకుంటే యు ఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధముగా నీవు పాపమును మూటగట్టుకుంటున్నావు. బహు జాగ్రత్త. నీవు రక్షించబడితే సరిపోదు. నీవు ప్రార్థనకు వచ్చి చందాలు వేస్తే సరిపోదు. ఎవరికి కావాలి నీ చందాలు? దేవుడు చందాలతో బతికేవాడు కాదు. దేవునికి కావాల్సింది ఆత్మలు కావాలి. దేవునికి డబ్బులు ఏం చేసుకుంటాడు ఆయన? He wants souls. మన కానుకల కంటే ముఖ్యము ఆత్మలు సంపాదించడం దేవునికి ముఖ్యం. ఆత్మలను ప్రభు వద్దకు నడిపించండి.
ప్రభు వద్దకు మనం ఆత్మను నడిపించగలిగితే మరి ఆయన ఇల్లు నిండిపోతుంది. దినములు బహు చెడ్డవి, సమయమును పానీయద్దు, సద్వినియోగం చేసుకోండి. దేవుని కొరకు మనం నిలవబడవలసిన సమయం ఇది. దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించవలసిన సమయం ఇది. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము కలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ప్రేమతో ఆత్మలను సంపాదించండి. ప్రభు ప్రేమను కలిగి ప్రభు యొక్క ప్రేమను పంచుకుంటూ క్రీస్తు వద్దకు, క్రీస్తు మనస్సును కలిగి ఉంటూ ఆత్మలు సంపాదించండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ టుడే. ఎందుకంటే దేవునికి పెద్ద పెద్ద కోరికలు, ఆలోచనలు ఏం లేవు నీ గురించి. ఏ విధము చేతనైనా ఆత్మలను సంపాదించాలా, ఇదే దేవుని ఆశ. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఇంతవరకు ఏదో కాలము గడిచిపోయింది, కాలం వెళ్ళబుచ్చాం, సమయాన్ని వృధా చేశాం. ఇకనైనా ప్రభువు కొరకు రోషము కలిగి జీవించవలసిన సమయం ఇది. పౌరుషము కలవారై ఉండుడి. ఉందా పౌరుషం, రోషం నీకు? రోషం ఉంటే, పౌరుషం ఉంటే ఆత్మలు సంపాదిస్తావు. రోషం లేని బ్రతకడం దేనికి? బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. కుక్క బతుకుతుంది, మనము బతుకుతున్నాం. కుక్కకు కూడా రోషం ఉంటుంది కొద్దిగా. రోషం లేని బ్రతుకులు బ్రతకొద్దు. ప్రభువు కొరకు రోషము కలిగి బ్రతుకుదాం, ఆత్మలు సంపాదిద్దాం. కడవరి దినాలు, ప్రభువు రాకడ దినాలు. సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పౌలు భక్తుడు సలహా ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. యువదీ కాలము దేవుని యొక్క పిలుపుకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడవుతాను అని తీర్మానం చేసుకుంటే మీ చేయి ఒకసారి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ మాటకు నేను విధేయురాలను అవుతాను ప్రభువా. ఇప్పటి వరకు అవిధేయత కలిగి పాపాన్ని మూటగట్టుకున్నాను, క్షమించండి ప్రభువా, క్షమించండి. ఇక మీదట మీ మాటకు నేను విధేయుడినవుతాను ప్రభువా, విధేయురాలను అవుతాను. ఆత్మలు సంపాదిస్తాను ప్రభువా. చేతులెత్తండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. రోషము కలిగి బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాలము ప్రభువా, ఈ వ్యక్తిగత సువార్తీకరణ ఎంత ప్రాముఖ్యమైనదో మా జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మీ ఆజ్ఞ కనుక మేము ఈ పరిచర్య చేయాలనే సంగతి మాకు జ్ఞాపకం చేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ మనస్సును మేము కలిగి ఉండటానికి, ప్రేమ కలిగిన మనస్సు, క్షమించే మనస్సు, ఆదరించే మనస్సు, ధైర్యపరిచే మనస్సు, పరలోక రాజ్యం వైపు ఒక వ్యక్తిని ఆకర్షించే మనస్సు మేము కలిగి ఉండటానికి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఎన్నో రీతులుగా మిమ్మల్ని మేము గాయపరుస్తూ వచ్చినాం, ఎన్నో రీతిలుగా మిమ్మల్ని దుఃఖపరుస్తూ వచ్చినాం, ఎన్నో రీతిలుగా మీ మాటకు అవిధేయులమవుతూ వచ్చినాం. మీ ఆజ్ఞకు లోబడలేదు, దయతో క్షమించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఉదయ కాలము మీ ఆజ్ఞకు విధేయులై అనేక మందిని వీధులలోనికి, సందులలోనికి, రాజమార్గముల్లోనికి, కంచెలలోనికి వెళ్ళి ఎంతోమందిని బలవంతము చేసి తోడుకొని వచ్చిన ఆ దాసుని వలె ఉండటానికి ఇష్టపడి తీర్మానము చేసుకొని తమ చేతులను మీ వైపు చూపించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. వారి యొక్క మనస్సులోని ఆశను స్థిరపరచండి. మీ కొరకు అనేక ఆత్మలు సంపాదించుటకు వారిని నాయన మీరు నడిపించండి. మీ ఆత్మతో నింపండి. మీ మాటలు వారి నోటికి అందించండి.
అనేక మందిని ఆకర్షించుటకు వారిని మీ సాధనములుగా వాడుకోనండి. అయినా ఈ మాసంలో నైనా మేము మరి సభలు ఏర్పాటు చేసుకున్నాం, సభల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభువా అనేక మందిని ఈ సభలకు తోడుకొని వచ్చి మీ రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరచుటకు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ సాధనముగా వాడుకొనమని వేడుకుంటున్నాం. మీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం, మీ నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నాం. మీ జ్ఞానం మాకు దయచేసి అయినా మేము ఏ రీతిగానైనా ఆత్మలు సంపాదించే వారముగా ఉండటానికి మీ కృపను మాకు ప్రసాదించుమని, మీ మెండైన దీవెనలు మా అందరిపై కుమ్మరించుమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.